మీతో పాటు అనేక మంది ఏం చేయాలి? ప్రభుత్వం నడిపించాలి. ఏంటంటే సోదరం చెప్పండి. హల్లెలూయా. ఆకలిస్తున్నారు గట్టిగా హల్లెలూయా. మందికి ఆకలిస్తుందా? ఆకలి లేదయ్యా, నేను సంతోషంగా ఉంటా, ఎన్నికగా ఉంటా అని చెప్పిన వారు గట్టిగా సోదరం చెప్తాం. మనం ఎప్పుడైతే దేవుని భయపడించే వాళ్ళు ఉన్నా ఇక్కడ వాక్యం సెలవుస్తా ఉంది. ఎందుకంటే చూడండి, అలాగే ఆ దేవాదేవుడు అపోస్తుల ఉదాధ్యము ఆ స్వార్థ ప్రకటించిన తర్వాత ఆ దర్శనం ఎప్పుడైతే చూపించాడో అప్పటి నుంచి దేవుడు సేవ చేయమని. సేవ అంటే సామర్థ్యం కాదు, సేవ అంటే సాగు కావాల్సిందే. సేవ సాగు రెండింటిలో ఏదో ఒకటి, సేవైనా సాగు అయినా. స్థలము అనుకుంటా ఉంటారు బైబిల్ అనగా బైబిల్ అయిపోయారంటే చాలా మంది మూలపాట ఉంటారు. స్థలము అంటే మూలపాట మాట మూలపాట సేవ అనే సామర్థ్యం కాదండి. మనం ప్రతి ఒక్క విషయంలో దేవునికి లెక్క అప్పచెప్పేవారుగా ఉండాలి. దేవుని పెట్టారు కాబట్టి వాక్యం చదివిస్తూ ఉంది. ఇంతగా చదవబడిన కీర్తన గ్రంథంలోనే నేను ఎక్కువ వాక్యాలు ఎలాగని కానీ అమ్మగా చక్కటి విషయాలు చెప్పేశారు. వాక్యంలోనే చూద్దాం. 116వ కీర్తన గ్రంథంలో ఒక దైవజనుడు చెప్పాడంటే, ఒక దైవజనుడు ఏమన్నాడంటే, దావీదు అంతగా ప్రార్థన చేయడం గల కారణం ఏంటంటే 116వ అధ్యాయము 16వ వచనంలో యెహోవా నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకుడను కుమారుని ఉన్నాను, నీవు నా కట్టులు ఇప్పుడున్నావు. నీకు స్తోత్రం కలుగునుగా. రోజు ఏ కట్టులో మనం ఉన్నా, ఏ బంధకాల్లో మనం ఉన్నా, ఇక్కడ ఈయన జ్ఞాపకం చేసుకుంటున్న మాటలంటే దావీదు గారి తల్లి గారు పరీక్షలకు రావడం. నీకు స్తోత్రం కలుగునుగా. లేదా ఆమె ఒక దైవజనులే ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ రాయబడి ఉంది కదా, ఏమన్నారైనా నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలై కుమారుని ఉన్నాను అని స్తోత్రం కలుగునుగా. అంటే సేవకురాలు